పరిస్థితుల గుండా అరణ్యంలో పరిశోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. అయితే ఇదేంటంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అని అక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా అతను అరణ్యంలో శోధించబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పాస్టర్స్, ఇప్పుడున్న కాపరులు, ముఖ్యంగా యవన పాస్టర్స్ అతి త్వరగానే నేర్చుకోగానే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, నేర్చుకోగానే తమ యొక్క గుర్తింపు కొరకు ఆరాటపడాలన్నట్టుగా జీవిస్తున్నారు చాలా మంది. కానీ ఇక్కడ మనం యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా ప్రజల మధ్యలోకి వెళ్ళలేడు. ఆయన తన్ను తాను వ్యక్తిగతంగా సిద్ధపరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కొందరు కాపరులు తమ యొక్క క్యారెక్టర్ ని లాంచ్ చేసుకోవడానికి కూడా ముందుకు వస్తుంది, కానీ పరిచర్య కొరకు సిద్ధపడడానికి సో పాస్టర్స్ శోధనలు ఎదుర్కొనే కంటే ముందు వాళ్ళ యొక్క పలుకుబడి, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క గౌరవం, వాళ్ళ యొక్క ప్రతిష్ట ఎక్కడ కోల్పోతామో ఈ వ్యక్తిగత సిద్ధపాట్లు కలిగి